పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఐపీఎల్ మ్యాచ్ తిలకించడానికి పెద్ద క్రికెట్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు హ్యాపీ సండే పురస్కరించుకుని అంబేద్కర్ సెంటర్ పక్కనే ఉన్న స్థలంలో భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. కలెక్టర్ నాగరాణి, పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. క్రికెట్ అభిమానుల కోసం పెద్ద నగరాల్లో ఉండే ఇటువంటి స్క్రీన్ హ్యాపీ సండే కోసం ఇక్కడ ఏర్పాటు చేశామన్నారు కలెక్టర్. పక్కన సుమారుగా అరెకరం సైట్ ఉంది. ఈ సైట్ ని పబ్లిక్ ఆటో వాళ్ళు కానీ, కార్లు స్టాండ్ వారు కానీ వెహికల్స్ పెట్టుకోవాలని అడిగారు. అడిగితే ఇది పబ్లిక్ ప్రాపర్టీ, దీన్ని పార్క్ కింద డెవలప్ చేస్తాం, ఇవ్వటం కుదరదని చెప్పి నేను కలెక్టర్ మేడం గారు చెప్పడం జరిగింది. ఇవాళ మొట్టమొదటిసారిగా ఈ పార్క్ ఐడియా కోసం ఈ ఐపీఎల్ మ్యాచ్ని పెట్టడం జరిగింది. ఇది చూస్తుంటే ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. భవిష్యత్తులో యువతకి ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటానికి వీలుగా, యువత ఆటలు ఆడుకుంటానికి కానీ, కార్యక్రమాలు తీసుకుంటానికి కానీ అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది. దీని ఆక్యుపేషన్ కానీ, అటువంటి సిస్టమ్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లోనే అలౌ చేయడం జరగదు. ఆర్ఈబీ పక్కన సుమారుగా అరెకరం. తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ స్థాపన ఒక సంచలనమన్నారు బీసీ కమిటీ చైర్మన్ పగడాల భాస్కర్రావు. పేదల కోసం దివంగత సీఎం ఎన్టీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. సీఎం చంద్రబాబు అమరావతిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. అందరికీ నమస్కారం. నా పేరు పగడాల భాస్కర్రావు, బీసీ కమిటీ చైర్మన్ని. తెలుగుదేశం పార్టీ స్థాపించి 44 సంవత్సరాలైంది. 45 సంవత్సరాలలోకి ఎంటర్ అవుతున్నాం. మరి ఈ సందర్భంగా అందరూ కూడా, రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరూ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి 1982లో మరి పేద ప్రజలకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజు హైదరాబాద్ని బ్రహ్మాండంగా డెవలప్ చేయడం జరిగింది. మరి ఈరోజు అదే చూపుతూ మళ్ళీ అమరావతి రాజధానిని బ్రహ్మాండంగా మరి డెవలప్ చేయడం జరుగుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.